భయంకరమైన కలియుగం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో తెలుసా? భగవత్ పురాణం ప్రకారం కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాల పాటు ఉంటుంది. కలియుగానికి 4 దశలు ఉంటాయి. మొదటి దశలో ఆయుష్కాలం 100 సంవత్సరాలు, రెండవ దశలో 50 ఏళ్లకు తగ్గిపోతుంది, మూడవ దశలో 25 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతాడు, చివరి దశలో 12 ఏళ్ళు మాత్రమే బ్రతికే స్థితికి వచ్చేస్తాడు మనిషి. చివరి దశలో భూమి తన సహజ శక్తిని కోల్పోతుంది. పంటలు పండవు, జంతువుల ఆకారాలు మారిపోతాయి, ఒక చుక్క నీరు కూడా దొరకదు, తినడానికి తిండి దొరకదు, మాంసాహారమే జీవించడానికి మార్గంగా మిగులుతుంది. దేవుడి మీద నమ్మకం మానేసి నాస్తిత్వం పెరిగిపోతుంది. ధర్మం న్యాయం కనబడవు, అశాంతి మరియు దుర్మార్గం దేశాన్ని కమ్మేస్తాయి. మానవత్వం అనే మాట పూర్తిగా నశించిన రోజున ఆ శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో భూమిపైన అవతరిస్తారు. కేవలం 3 రోజుల్లోనే కలిదేవుని సంహరించి భూమిపై ఉన్న దుష్టులను నిర్మూలిస్తారు, ధర్మాన్ని పునరుద్ధరిస్తారు. ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు ఆకాశం నుండి వర్షం కురుస్తుంది, భూమంతా నీటితో నిండిపోతుంది. 12 సూర్యుల వేడి భూమిపై పడి ఆ నీరు ఎండిపోయి ఒక కొత్త యుగం మొదలవుతుంది. అదే సత్యయుగం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.